ఏంటి 50% వరకు తగ్గింపా? అవును మరి మన గాయత్రి రెడ్డి సిల్క్స్ వీవర్ సేల్ లో నమస్కారం, మీరు చూస్తుంది ఐడ్రీమ్. నేను మీ కీర్తి. బీరువా విషయంలో రకరకాల సందేహాలు ఉంటాయండి మనలో అందరికీ. అంటే ఏ రకమైన బీరువా కొనాలి, ఆ బీరువా ఏ రంగులో ఉండాలి, ఏ పొజిషన్లో పెట్టాలి, ఏ దిశలో పెట్టాలి, ఓపెన్ చేసేటప్పుడు అసలు ఎటువైపు ఓపెన్ చేయాలి, డబ్బు పెట్టేటప్పుడు ఎలా పెట్టాలి, ఇలా రకరకాల సందేహాలు ఉంటాయి కదా. వాటన్నిటిని ఈ వీడియో ద్వారా నివృత్తి చేయడానికి మనతో పాటు ఉన్నారు వేదిక్ వాస్తు కన్సల్టెంట్ వీరాంజనేయులు గారు. నమస్తే అండి. నమస్కారం అండి. ఎలా ఉన్నారండి? చాలా బాగున్నానండి. రైట్. డబ్బు అందరికీ ముఖ్యమే. లక్ష్మి అనగానే అష్టైశ్వర్యాలు యాక్చువల్గా చెప్పాలంటే, డబ్బు ఒకటే కాదు. సో ఈరోజు మనం ఎంచుకున్న టాపిక్ డబ్బుకి సంబంధించి. లక్ష్మీప్రదంగా ఉండాలంటే బీరువాకి సంబంధించి ఇందాక నేను ఇంట్రడక్షన్లో చెప్పినట్టు అనేక సందేహాలు ఉంటూ ఉంటాయి. అంటే ఏ పొజిషన్లో ఏ దిశలో పెట్టాలి, ఎక్కడ పెట్టాలి, ఏ రంగు పెట్టాలి, ఏ రంగు పెట్టకూడదు, ఇవన్నీ అసలు మాకున్న డౌట్స్ అన్నీ నిజంగా అసలు వర్త్ఫుల్ డౌట్లేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అది చెప్పండి. ఖచ్చితంగా అండి, ఇది 100కి 100 పాళ్ళు వర్త్ఫుల్ డౌట్స్ అండి. ఇది మనం ఎంత క్లారిటీగా మనకి నాలెడ్జ్ ఇన్ఫర్మేషన్ దొరికితే అంత క్లియర్గా మనం తీసుకుంటే ఖచ్చితంగా మనకి శుభ ఫలితాలు దొరుకుతాయి అన్నమాట. ఓకే, సో ఫస్ట్ దిశ గురించి మాట్లాడుకుందామా. ఇంట్లో ఏ దిశలో మనం బీరువా పెట్టుకోవచ్చు? సాధారణంగా ఇంట్లో అంటే మనకి ఏంటంటే సౌత్ వెస్ట్ కార్నర్ వచ్చేసరికి ఏంటంటే మనకి నైరుతి కార్నర్లో అనేది బీరువా కానీ లాకర్ కానీ ఇటువంటి వాటికి పెట్టడానికి అనుకూలం అనమాట. దానికి కారణం ఏంటంటే ఉత్తర కుబేర స్థితి అంటారు అనమాట. అంటే ఉత్తర వైపు కుబేరుడు ఉంటాడు. మనం డోర్ ఓపెన్ చేసినప్పుడు ఉత్తర వైపు ఓపెన్ చేయడం, అప్పుడు కుబేరుని ఆహ్వానిస్తున్నట్టు ఉంటుంది అనమాట. సో రెండోది నైరుతి కార్నర్ వచ్చేసరికి ఏంటంటే భూమి తత్వం అనమాట. భూమి తత్వం వల్ల ఏంటంటే భూమి ఎలా ఉంటుందంటే స్థిరంగా ఉంటుంది. సో మనం ఏదైతే లాకర్లో పెట్టాం, లేకపోతే ఏదైనా బీరువాలో పెట్టే మనం ఒక వాల్యుబుల్ ఐటమ్స్, అది డబ్బులు కావచ్చు, లేకపోతే బంగారం కావచ్చు, ఇంకేదైనా కానీ మనకు స్థిరంగా ఉంటాయి మన దగ్గర. ఇది చాలా వ్యాలిడ్ పాయింట్, చాలా మంది తెలియని విషయం అనమాట. స్థిరత్వం కోసం కావాలంటే భూమి గురుత్వాకర్షణ బాగా మన మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. సో నైరుతి కార్నర్ వచ్చేసరికి భూమికి సంబంధించింది అనమాట. భూమి స్థిరంగా సంబంధించింది, ఇది మెయిన్ అండి. తర్వాత ఇప్పుడు మనం ఈ పిక్చర్ లో మనం ఏ దిశ గురించి మాట్లాడుకుంటున్నాం? ఇప్పుడు మనం మాట్లాడే డైరెక్ట్ ఇక్కడ అండి, బీరువా పోర్షన్ ఇక్కడ వస్తుందండి. ఈ పోర్షన్ మనం ఎనీ టైం ఎక్కడైనా ఆ ప్లేస్ పెట్టుకోవాలండి. ఓకే, సో సౌత్ వెస్ట్ ప్యారలల్ టు నార్త్ ఈస్ట్ కి ఉండాలి. అవునండి. ఇప్పుడు మనకి ఎప్పుడే చాలా వీడియోస్ మనం మాట్లాడుకున్నట్టు నార్త్ ఈస్ట్ అనేది ఈశాన్యం చాలా లైట్ గా ఉండాలండి. దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ చాలా వెయిట్ గా ఉండాలి, హెవీ వెయిట్ ఉండాలండి. అది ప్రతి రూమ్ లో ఇంటి మొత్తం ఏదైనా ఆన్ ప్లాట్ మొత్తం అయినా కానీ సేమ్ ప్రిన్సిపల్స్ అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం చూస్తుంది మాస్టర్ బెడ్రూమ్ లోనే జనరల్ గా మనం లాకర్స్ అవి పెట్టుకుంటాం కదా. సో మాస్టర్ బెడ్రూమ్ కి సంబంధించి మనం సౌత్ వెస్ట్ చూస్తున్నామా, లేకపోతే ప్లాట్ కి సంబంధించి మొత్తం ఇల్లుకి సంబంధించి చూస్తున్నామా? అది హోల్ ప్లాట్ చూసుకొని ఇదే సౌత్ వెస్ట్ అవుతుంది. ఈ మాస్టర్ బెడ్రూమ్, ఇది మాస్టర్ బెడ్ అవుతుంది, మాస్టర్ బెడ్రూమ్. ఓకే, ఈ మాస్టర్ బెడ్రూమ్ కూడా ఇదే సౌత్ వెస్ట్ అవుతుంది అనమాట. ఓకే, ఎందుకంటే దీనికి వస్తారు ఇది ఈశాన్యం అవుతుంది, ఇది నార్త్ అవుతుంది, ఇది ఈస్ట్ అవుతుంది, ఇది మళ్ళీ ఈ వస్తరికి ఇది సౌత్ అవుతుంది. ఈ రూమ్కి వచ్చేసరికి ఈ రూమ్ మళ్ళీ ఇది వెస్ట్ అవుతుంది అనమాట. సో మన ఆన్ ది హోల్ చూసుకున్నా కానీ ఆ పర్టికులర్ బ్లాక్ చూసుకున్నా కానీ సేమ్ డైరెక్షన్స్ ఫాలో అవ్వాలన్నమాట. ఓకే, సో ఫస్ట్ పాయింట్ ఇస్ క్లియర్, సౌత్ వెస్ట్ లో ఉండాలి బీరువా. దెన్ అది ఏ రంగులో ఉండాలి, ఓపెన్ చేసేటప్పుడు ఎటు ఓపెన్ చేయాలి. సో ఫస్ట్ పాయింట్, ఓపెన్ చేసేటప్పుడు ఇప్పుడు సౌత్ వెస్ట్ లో పెట్టామనుకోండి, ఇటు పెట్టొచ్చు, ఇటు పెట్టొచ్చు, ఇటు పెట్టొచ్చు, ఎటైనా పెట్టుకోవచ్చు కదా. ఆ పొజిషన్ కూడా మళ్ళీ కొంతమందికి బాత్రూమ్స్ ఎదురుగుండానే ఉంటాయి, కొంతమందికి డోర్ ఓపెన్ చేయగానే, చాలా విన్నానండి నేను కూడా, డోర్ ఓపెన్ చేయగానే బీరువా కనిపించకూడదు, ఓపెన్ ఉన్నట్టే డబ్బంతా ప్రవాహంలాగా పోతా ఉంటుంది, అట్లా అంటూ ఉంటారు. సో అందులో నిజం ఎంత? అంటే సాధారణంగా అంటే మనం ఈ రూమ్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఏంటంటే ఈ డైరెక్షన్లో ఎంటర్ అవుతామండి. ఈ డైరెక్షన్లో అవుతాం. కొన్ని ఇళ్ళలో మాత్రం ఈ డైరెక్షన్లో ఎంటర్ అవుతాం ఈ రూమ్కి వెళ్ళేటప్పుడు. ఇక్కడ మనం ఎంటర్ అయినప్పుడు డైరెక్ట్గా మన బీరువా ఎక్కడైతే కనిపించదు, ఇటుగా కనిపించదు, డోర్ ఓపెన్. మీరు అడిగిన క్వశ్చన్ వ్యాలిడ్, కనిపించకూడదని చాలా మంది అంటారు, నిజమేనండి. ఇది మనం ఎంటర్ అయినప్పుడు డైరెక్ట్ ఇటు పోతే ఇక్కడ మనకి చూపు పడుతుంది, ఇటు వస్తే చూపు ఇక్కడ పడుతుంది, ఈ కార్నర్ దా పడదండి. ఎందుకంటే వాస్తు అనేది ఎగ్జాక్ట్ సైంటిఫిక్ డిజైన్ అనమాట. ఇది ఎన్విరాన్మెంట్ ఎగ్జాక్ట్ ఆర్గనైజ్ చేసినప్పుడు ఏంటంటే మనం ఇక్కడ చూస్తే ఎక్కడ మనకి కంటి చూపు అనేది పడదు, ఈ యాంగిల్ కూడా ఎక్కడో కంటి చూపు అనేది మనకి ఈ పోర్షన్ వరకు మహా అయితే మనం చూస్తాం, ఈ పోర్షన్ ఇక్కడ దాకా మ్యాక్సిమం పడుతుంది కళ్ళు అనమాట. ఈ సౌత్ వెస్ట్ కార్నర్ ఎందుకంటే చాలా స్థిరత్వంతో కూడిన యాంగిల్ అనమాట. ఆ భాగంలో ఎంత బరువు ఉంటే అంత మంచిది అనమాట. సో ఆ భాగంలో మన బీరో ఎక్కడ పెట్టినప్పుడు, బీరో కానీ లాకర్ కానీ ఏదైనా, లాకర్ అయితే సింగిల్ డోర్ లాకర్ వస్తున్నాయండి మధ్య, మనం తీసేస్తే వస్తాయి. అది రైట్ హ్యాండ్ తో వైపు తిరగాలండి, ఆల్వేస్ గుర్తుంచుకో, లెఫ్ట్ హ్యాండ్ ఉండకూడదు. ఓకే, సో డ్రాగ్ చేసే ఉంటే రైట్ హ్యాండ్ వైపు ఉండాలి, రైట్ హ్యాండ్ వైపు ఉండాలి. ఇప్పుడు మన బీరో ఉంది, బీరో ఇక్కడ పోర్షన్ ఇక్కడ పెడతామండి, ఈ యాంగిల్ ఇలా పెట్టుకున్నప్పుడు
ఇక్కడ డోర్స్ 2 వస్తాయి ఇట్లా. 2 డోర్స్ మనం ఎట్లా ఓపెన్ చేయాలి అంటే ఓపెన్ చేసినప్పుడు మన డోరు ఇటువైపు 2 అవర్స్ నార్త్ డైరెక్షన్కి ఓపెన్ అయి ఉండాలన్నమాట. ఓకే. నార్త్ డైరెక్షన్ ఓపెన్ ఉంటే ఒక లక్షణం, ఈస్ట్ డైరెక్షన్ ఓపెన్ అంటే ఇంకొకటి వస్తుంది అనమాట. 2 రకాలు ఉన్నాయి ఇక్కడ మళ్ళీ. ఓకే. సో దానికేంటి దీనికేంటి? నార్త్ డైరెక్షన్కి వస్తారు కదా కుబేర్ అండి. నార్త్ డైరెక్షన్ మనం ఎప్పుడు నార్త్ వాకిల్ ఇక్కడ ఎందుకు పెట్టుకుంటాం అండి మనం డోర్ అనేది, ఎందుకంటే కుబేర స్థానం అంటే ధన ప్రవాహాన్ని అడ్డుకట్టేసి మనకి సేవింగ్స్ కాపాడతారని చెప్పేసి. ఈస్ట్ వచ్చేసరికి ఏంది మనకి సూర్యుడి దిక్కు మనకి లక్ష్మీదేవి వస్తుందని చెప్పేసి అనుకుంటాం అనమాట. బట్ సేమ్ ప్రిన్సిపల్ ఇక్కడ కూడా అప్లై అవుతుంది. ఇప్పుడు ఎక్కడైతే బీరో అక్కడ నార్త్ సైడ్ ఓపెన్ చేసామంటే కుబేర్ చూపు పడుతుంది అనమాట. కుబేర్ చూపు పట్టడం వల్ల ఎంత మనకి కుబేర్ యొక్క పాజిటివ్ ఏదైతే ఉందో మనకి అవి వైబ్స్ మనకి బీరో మీద పడిపోతాయి అనమాట. సో దట్ మనకి ఏంటంటే మనం లక్ష్మీదేవి ఏదైతే మనం దాంట్లో నిల్వ చేసుకున్న బంగారం కానీ ఆస్తి కొన్ని మన డాక్యుమెంట్స్ కూడా పెడతాం, ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ కూడా, అవన్నీ ఏంటంటే సేఫ్ గా ఉంటాయి, ప్లస్ వృద్ధి చెందుతాయి కూడా అవకాశం ఉంటాయి అనమాట. సో అటువైపు పెడితే ఇదే డైరెక్షన్ మనం బీరోకి ఇటువైపు ఓపెన్ చేసాం అన్నిలో ఇటువైపు ఉండేది బెడ్, చిన్న బెడ్రూమ్స్ ఉంటాయి, ఇక్కడ వాళ్ళు ఫుల్ బెడ్ ఆకుపోతే మనకి డోర్స్ ఓపెన్ చేయడం రావండి, మాకు ఈ వైపు ప్లేస్ ఉంది అనుకుంటారు. వన్ సైడ్ బీరువా ఉంటుంది కొంతమందికి, టూ సైడ్స్ కాకుండా. సో అట్లాంటప్పుడు అక్కడ మనకి ప్లేస్ బెడ్ అడ్డం వస్తుందండి, తిప్పడం కష్టం అయ్యి అంటారు. అప్పుడు ఈస్ట్ డోర్స్ పెట్టుకోవచ్చు అండి. ఈస్ట్ డైరెక్షన్ డోర్స్ ఇలా ఓపెన్ చేసి ఈ డైరెక్షన్ ఇటువైపు మనం డోర్స్ ఓపెన్ చేసుకుంటే ఇటువైపు వస్తే లక్ష్మీదేవి ఎంటర్ అవుతుందండి. మన ఇక్కడ ఏదైతే మనం మెయిన్ వాకిల్ పెట్టుకుంటాం కదా, ఇది లక్ష్మీదేవి వస్తుందండి ఈ పక్కన అని అన్ని ఈ పక్కన కుబేర వస్తామని చెప్పుకుంటాం. సేమ్ ప్రిన్సిపల్ అండి. ఇక్కడైతే మనం ఎప్పుడైతే బీరో ఓపెన్ చేస్తామో లక్ష్మీదేవి పుడుతుంది అనమాట. రెండోది సూర్యుడికి అనుకునే స్థానం అనమాట. సూర్యుడు ఏమి ఇస్తాడు మనకి గెయిన్స్ ఇస్తాడు ఆల్వేస్, పాజిటివ్ వైబ్స్. మనకి ఎప్పుడు సూర్యకిరణాలు మన మీద పడితే మనకి ఆటోమేటిక్ ఎర్లీ మార్నింగ్ ఎస్పెషల్ మీరు చూడొచ్చు సంథింగ్ వీ ఫీల్ పాజిటివ్ ఆల్మోస్ట్. సో సేమ్ అదే అండి, ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ ఏదో వస్తే మన లాకర్ మీద లేదా మన బీరో మీద పడేసి చాలా స్థిరంగా ఉంటాయండి. అయితే టూ పొజిషన్స్ లో పెట్టుకోవచ్చు, ఐ మీన్ ఓపెన్ చేసేటప్పుడు. దట్ పాయింట్ ఆల్సో వెరీ క్లియర్. నెక్స్ట్ పాయింట్ వచ్చేసండి, ఇప్పుడు కొంతమంది లాకర్స్ ఎలక్ట్రిక్ అయిపోయాయి కదా, డిజిటల్ అయిపోయాయి, ఈవెన్ నంబర్స్ ఓపెన్ చేస్తే, టచ్తో ఓపెన్ చేస్తే, ఫేస్ ఐడితో ఓపెన్ చేసేవి అవుతున్నాయి. వాటి పరిస్థితి ఏంటి? వాటి పరిస్థితి సేమ్ అండి. ఏదైనా కానీ మనకు ఏమన్నా లాక్ అయినా అన్లాక్ అయినా కానీ ఖచ్చితంగా చేసిన తర్వాత చేతితోనే వాడాల్సిందే. అది రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ ఉండాలి, ఆల్వేస్ ఓపెన్ చేయాలండి. రెండోది వచ్చేసరికి ఏంటంటే దానికి సంబంధించి మీరు ఏదైతే ఫేస్ ఐడి కానీ లేకపోతే అందులో డిజిటల్ లాకర్ ఏదైనా కానీ ఏంటంటే ఇట్ షుడ్ బి పాజిటివ్ వైబ్స్ ఉండాలండి. సో ఇది రెండు మనం చూసుకోవాలి. పాజిటివ్ వైబ్స్ ఇన్ ద సెన్స్ నంబర్స్, మీరు పిన్ ఓటీపీ నంబర్స్ పెట్టుకుంటారు సపోజ్, ఆ నంబర్ అనేది మీరు పాజిటివ్ నెంబర్ పెట్టుకోవాలి, ఆల్వేస్ ఇట్ విల్ బి పాజిటివ్. మనకి ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని నంబర్స్ అంటే మీకు లాస్ట్ టైం మనం నంబర్స్ గురించి మాట్లాడుకున్నాం, అంటే సరి సంఖ్యలు బేస్ సంఖ్యలు ఉంటారు, ఆడ్ నంబర్స్ ఈవెన్ నంబర్స్. బేస్ రన్ దట్ అంటే ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క నంబర్ ఉంటుందండి. వాళ్ళ జాతకం ప్రకారం గ్రహాలు కొన్ని అనుకూలంగా ఉంటాయి, అవి కూడా అంతే చూసుకోవాలా అంటే చెప్తా. ఇంకా డీప్ గా పోతే ఈ శాస్త్రం చాలా పెద్ద శాస్త్రం అండి, చాలా ఇన్ డెప్త్. మరి ఎంత డెప్త్ పోతే అంత ఓషన్ అనమాట, మహాసముద్రం అనమాట. సో టైమింగ్ ఏంటంటే పాజిటివ్ నంబర్స్ తో చూసుకొని చేసుకోవాలండి. తర్వాత మీరు ఇందాక మంచి క్వశ్చన్ కలర్స్ కూడా అన్నారు. కలర్స్ వచ్చేసరికి ముఖ్యంగా భూమి సంబంధించిన కలర్స్ ఎర్త్ కలర్స్ వాడాలి. మాస్టర్ బెడ్రూమ్ ఎస్పెషల్లీ మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసరికి అంతా కూడా ఎర్త్ కలర్స్ ఉండాలి. ఎస్పెషల్లీ మనకి ఈ కార్నర్ సౌత్ వెస్ట్ కార్నర్ మనం భూమి తత్వం కాబట్టి భూమి తత్వం సంబంధించేసరికి ఏంటంటే లైట్ ఎల్లో కలరు, లైట్ గోల్డెన్ కలరు, ఆ తర్వాత లైట్ అంటే కైండ్ ఆఫ్ ఫ్లవర్స్ ఉండే లైట్ కైండ్ ఆఫ్ కలర్స్ ఉంటాయి. ఎట్లా అంటే లేత ఆకుపచ్చ రంగు, లేకపోతే లేత బంగారు రంగు, ఇంకోటి మూడోసరికి క్రీమ్ కలర్స్. మన క్రీమ్ కలర్ కూడా ఏంటంటే పాజిటివ్ వైబ్స్ అనమాట. ఇవన్నీ మనం ఎస్పెషల్ రీసెంట్ గా మనం ఎప్పుడైతే ఈ లాకర్స్ కొనడానికి వెళ్తున్నాం కదా, డిజిటల్ లాకర్స్ అవన్నీ కూడా అవే కలర్స్ ఉంటాయి. మనకి ఎక్కువ గమనించాను, నేను ఈ మధ్య గమనించాను. డార్క్ కలర్స్ అసలు పెట్టుకోకూడదండి. చెక్కతో చేసిన వాటి పరిస్థితి ఏంటండి? చెక్కతో అయితే మనకి ఆటోమేటిక్ అది ఎర్త్ కలర్ ఉంటుంది, అది ఇంకా మంచిది, చాలా మంచిది అనమాట అది. సో స్టీల్, ఐరన్, వుడ్ వీటిలో దేనికి ఎక్కువ ప్రిఫర్ చేయొచ్చు అంటారు? ఇప్పుడు వుడ్డే ప్రిఫర్ చేస్తామండి. కాదు వుడ్ సేఫ్ అంత కాదు కాబట్టి, ఎందుకంటే ఎవరైనా బ్రేక్ చేసి తీసుకెళ్ళబోవచ్చు కాబట్టి ఇప్పుడు అంతా మనం మెటల్ వేస్తున్నాం కాబట్టి మెటల్ కూడా కలర్ కాంబినేషన్ చూసుకోవాలి అప్పుడు. సో ఈ 4 అయితే ఏదైతే కలర్స్ చెప్పి ఈ 4 కలర్స్ వాడితే ఏంటంటే చక్కగా బాగా వస్తుందండి. ముఖ్యంగా వాళ్ళు అవాయిడ్ చేసిన 2 కలర్స్ ఉన్నాయండి. ఒకటి నలుపు రంగు, మరి ఈవెన్ ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ లో కూడా కబోర్డ్స్ కొంతమంది బ్లాక్ కలర్స్ వాడుతున్నారండి, బాగా షైనీగా, అంటే చూడటానికి బాగా క్లాసిక్ గా ఉంటుంది. బట్ దే సపోజ్ నాట్ టు యూస్, అసలు వాడకూడదు. బ్లాక్ కలర్స్ అసలు కబోర్డ్స్ కి కానీ బీరువాలకు కానీ వాడకూడదు. రెండోది ముదురు ఎరుపు రంగు అనమాట, అంటే డార్క్ రెడ్ ఉంటుంది కదా, అవి కూడా వాడకూడదండి. అది టువర్డ్స్ నెగటివ్ ఇంప్రెషన్ అనమాట. ఎస్పెషల్లీ సౌత్ వెస్ట్ కంటే అసలు పనికిరాదు కలర్. సో ఈ 2 కలర్స్ ఖచ్చితంగా అవాయిడ్ చేయాలండి. సో కొన్ని సార్లు మనం ఇల్లు చేంజ్ అయినప్పుడు కానివ్వండి, లేకపోతే ఎందుకో నాకు ఇది కలిసి రావట్లేదు, ఇలాంటి చిన్న చిన్న చేంజెస్ వల్లనే ఇట్ మేక్స్ బిగ్ డీల్ కదండి. సో బీరువాకి సంబంధించి ఐ హోప్ ఈ వీడియోలో మీకు అన్ని రకాల డౌట్స్
క్లియర్ అయ్యాయని. స్పెషల్గా ఏదైనా కుబేర దీపం లాంటిది కానీ, లేదంటే ఏదైనా మంత్రం కానీ, లేదంటే మనం ఏదైనా అనుకోవడం కానీ, స్పెషల్గా బీరువాకి లక్ష్మీప్రదంకి సంబంధించి, అంటే లక్ష్మి అలా స్థిరంగా ఉండాలి, రావాలి, వచ్చింది స్థిరంగా ఉండాలంటే దీనికంటే వెరీ సింపుల్ అండి. 4 చిన్న ప్రిన్సిపల్ చెప్తానండి. ఒకటేంటంటే బీరు అసలు ఎప్పుడు ఖాళీగా ఉంచకూడదండి. ఓకే. అది ఎందుకంటే లాకర్ డోర్ ఖాళీ ఉంచకూడదు. మనం ఆల్రెడీ జ్యువెలరీ పెట్టుకున్నాం, మళ్ళీ తీసి దాంట్లో పెట్టేయండి. అట్లీస్ట్ ఒక రూపాయి కాయిన్, ఒక 10 రూపీస్ నోట్ ఎంత ఒకటి ఉంచాలి, మీరు ఎంటీగా ఉంచకూడదు. ఓకే. రెండోది కొన్నిసార్లు లాక్ పాడైపోతాయి, అది ఇమీడియట్ రిపేర్ చేయించాలండి. ఓకే. ఇవాళ కాదులే తర్వాత సౌండ్ వస్తుంది తీసేటప్పుడు, ఇవన్నీ చాలా నీట్గా ఉంచుకోవాలి. రెండోది మనం ఇన్వాయిస్ బంగారం కొంటాము, ఆ కవర్లు తీసుకొచ్చి పెడతాం, ఆ పేపర్ తీసి పెట్టేసాక కొంచెం పాడైపోతాయి, అవి ఉంచుకోండి, నీట్గా ఉంచుకోవాలండి. ఓకే. తర్వాత ఏంటంటే అస్తవ్యస్తంగా పెట్టుకోవాలి, ఆ లాకర్ కూడా నీట్గా పెట్టుకోవాలి. అప్పుడు ఏంటంటే, ఎందుకంటే దీనికి కారణం ఏంటంటే అండి, ఒక శ్లోకం ఉందండి. ఎందుకంటే శౌచో లక్ష్యో స్థిరవత అంటారు. అంటే ఎంత నీట్గా ఉంటే లక్ష్మీదేవి అంత స్థిరంగా ఉంటుంది అనమాట. ఇది ఒక పెద్దవాళ్ళు మహర్షులు చెప్పిందేనండి. సో మనం అది పాటిస్తే అండి, మీరు ఏంటంటే ఖచ్చితంగా వాళ్ళకి లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది, అన్ని రకాల భోగభాగ్యాలు అనుభవిస్తారండి. సూపర్. అయితే నాకు లాస్ట్లో ఒక చిన్న డౌట్ వచ్చిందండి మళ్ళీ. అంటే మనం ఇప్పుడు ఎర్త్ ఎలిమెంట్ గురించి మాట్లాడుకుంటున్నాం బీరువా అంటే. అయితే వాటర్ మనము గ్లాస్ పెడతా ఉంటాం, మిర్రర్ పెడతా ఉంటాం కొన్ని బీరువాలకి. సో మరి అదేమో వాటర్ ఎలిమెంట్ కదా, ఈ రెండు మిక్స్ అండ్ మ్యాచ్ కరెక్టేనా, పెట్టుకోవచ్చా? యాక్చువల్గా బెడ్రూమ్లో మిర్రర్ పెట్టకూడదని ఇంతమంది చాలా వీడియోస్లో మనం మాట్లాడుకున్నాం. ఇన్ కేస్ పెట్టాల్సి వస్తుంది, బీరు కూడా చాలా మంది పెడతారు. పెడితే అప్పుడు బెడ్ వైపుకి ఆ మిర్రర్ ఉండకూడదు, బెడ్ డైరెక్షన్ మిర్రర్ ఉంది. మనం పడుకున్నప్పుడు మన ఫేస్ మనది మిర్రర్లో కనిపించకూడదు. ఓకే. అట్లా ఉన్నప్పుడు వాళ్ళు పెట్టుకో. సపోజ్ వాళ్ళు ఇటు ఈస్ట్ సైడ్ బీరో పెట్టుకున్నారు అనుకోండి, ఈ యాంగిల్లో ఇక్కడ మిర్రర్ పెట్టుకుంటే వాళ్ళకి బెడ్ ఇట్టేసుకుంటాం కాబట్టి వాళ్ళకి కనిపించదు. బట్ సాధారణంగా 90% మనం ఇటే పెట్టుకుంటాం కాబట్టి బీరోకి మిర్రర్ పెట్టుకోవటం ఉత్తమం అనమాట. పెట్టుకోవచ్చు ఈస్ట్ ఇన్ సైడ్ జనరల్. ఓకే, ఈస్ట్ సైడ్ అయితేనే పెట్టుకోవచ్చు, అదర్వైజ్ అవాయిడ్ చేయడం బెటర్. ఇంకోటి బెడ్ కి ఎదురుగా ఒకవేళ బీరువా ఉంటే దానికి మిర్రర్ ఉంటే కనుక కంప్లీట్ గా అవాయిడ్ చేయాలి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి, ధన్యవాదాలు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.